Good morning to all. Myself, M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Eluru. I am dealing first BSc second semester chemistry paper. Title of the paper, Organic and General Chemistry. Unit 2, Carbon-Carbon pi bonds, Alkenes and Alkynes. Elimination and addition reactions. Now I am going to discuss about the mechanism of E1, E2, E1CB reactions, Sergev and Hoffman eliminations, Markovnikov and anti-Markovnikov's rule. First, mechanism of E1 reaction. In the E1 mechanism, which is also known as unimolecular elimination, there are usually two steps involved, ionization and deprotonation. ఈ ఈవన్ మెకానిజం అనేది యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్. ఓకే, అండ్ ఇక్కడ టూ స్టెప్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ది అయోనైజేషన్ జరుగుతుంది, నెక్స్ట్ డీప్రోటనేషన్ జరుగుతుంది. డి మీన్స్ ఎలిమినేషన్, ప్రోటాన్స్ మీన్స్ H+, డీప్రోటనేషన్ H+ రిమూవల్. డ్యూరింగ్ అయోనైజేషన్ నుంచి దెర్ ఈజ్ ఎ ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్ యాజ్ an intermediate. In deprotonation, a proton is lost by the carbocation. First step ionization లో కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది ఇంటర్మీడియట్ కింద. అండ్ డీప్రోటనేషన్ ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్లో ప్రోటాన్ అనేది ఆ ఇంటర్మీడియట్ ఫామ్ అయిన కార్బోకేటయాన్ నుంచి ప్రోటాన్ అనేది లాస్ జరుగుతుంది. అయోనైజేషన్ స్టెప్ ఈజ్ స్లో స్టెప్, రేట్ డిటర్మినింగ్ స్టెప్, అండ్ డీప్రోటనేషన్ స్టెప్ ఈజ్ ఫాస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ని మనం అయోనైజేషన్ స్టెప్ అంటున్నాం, అది స్లోగా జరుగుతుంది అండ్ రేట్ని డిటర్మైన్ చేస్తుంది. సెకండ్ స్టెప్ అనేది డీప్రోటనేషన్ స్టెప్, అది ఫాస్ట్ స్టెప్. దిస్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ విచ్ ఫర్దర్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఏ పై బాండ్ ఇన్ ద మాలిక్యూల్. ఇక్కడ బేస్ని యూజ్ చేస్తాం కదా, ఆ బేస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ మెకానిజంలో ఆ బేస్ని యూజ్ చేయడం వల్ల పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది మాలిక్యూల్లో. ఇన్ ఈవన్ రియాక్షన్ రేట్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. ఈవన్ రియాక్షన్లో రియాక్షన్ రేట్ అనేది, రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది దేని మీద బేస్ అవుతుంది అంటే సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద బేస్ అవుతుంది. ఇది ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. చూడండి మెకానిజం ఒకసారి, రియాక్షన్ చూడండి. మనం ఒక బేస్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, బేస్ని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ బ్రోమైడ్ అయాన్గా ఎలక్ట్రాన్స్ని తీసుకుని బయటకు రిలీజ్ అయిపోతుంది. అక్కడ H+, ఈ CH3 మనం ఈ కార్బన్కి అటాచ్ అయిన ఈ CH3ని ఇక్కడ ఇలాగా హారిజాంటల్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వర్టికల్గా ఉంది, ఇక్కడ హారిజాంటల్గా రిప్రజెంట్ చేసాము బాండ్ ఫార్మేషన్ అనేది. ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ని రిప్రజెంట్ చేసాము. అండ్ ఈ సెకండ్ కార్బన్ నుంచి బ్రోమిన్ అనేది బ్రోమైడ్గా వెళ్ళిపోతుంది, అంటే ఎలక్ట్రాన్స్ని తీసుకుని అది బయటకు వెళ్తున్నది కాబట్టి ఆ బ్రోమిన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ కార్బన్ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇది స్లో స్టెప్ అండ్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఓకే, అండ్ ఇక్కడ కార్బోకేటయాన్ అనేది ఫామ్ అవుతుంది, ఇది ఇంటర్మీడియట్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ యూజ్ చేసిన బేస్ అనేది ఈ కార్బోకేటయాన్ కార్బన్ పక్కన, అంటే దానికి అటాచ్ అయిన కార్బన్ నుంచి ప్రోటాన్ తీసుకుంటుంది. సో ఇది డీప్రోటనేషన్ స్టెప్ అంటాం. ప్రోటాన్ అంటే H అనేది ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుని H+గా వెళ్ళినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది, ఇక్కడ మనం యూజ్ చేసే CH3OHలో ఆక్సిజన్ మీద ఉండే లోన్ పెయిర్ అనేవి హైడ్రోజన్ షేరింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది హైడ్రోజన్కి. అప్పుడు అది H+గా బయటకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ ప్రోటాన్ బయటకు వెళ్తుంది కాబట్టి డీప్రోటనేషన్ అని ఈ స్టెప్ని అనడం జరిగింది. అండ్ ఇక్కడ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఇక్కడ కార్బన్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎందుకంటే హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటుంది, అంటే అది ఇస్తుంది, కార్బన్ తీసుకుంటుంది. సో కార్బన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే ఒక బాండ్ ఫామ్ అవుతుంది. సో కార్బన్కి డబుల్ బాండ్ ఫామ్ అయ్యింది. అండ్ రిమైన్ OCH3H, అంటే ఆక్సిజన్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుని ప్రోటాన్ తీసుకుంది కదా, ఈ H అనేది ఈ ఆక్సిజన్కి యాడ్ అవుతుంది. ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి ప్లస్ ఛార్జ్ని గెయిన్ చేసుకుంటుంది. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ E2 రియాక్షన్.
In an E2 mechanism which refers to biomolecular elimination is basically a one-step mechanism. ఇది ఒకే స్టెప్లో జరుగుతుంది అండ్ బయోమాలిక్యులర్ ఎలిమినేషన్. Okay, here the carbon hydrogen and carbon halogen bonds mostly break off to form a new double bond. Carbon की hydrogen మధ్య ఉండే బాండ్ అండ్ కార్బన్ కి హాలోజన్ మధ్య ఉండే బాండ్ 2 బాండ్స్ ఎట్ ఎ టైం బ్రేక్ అయ్యి ఒకేసారి బ్రేక్ అయ్యి అక్కడ మనకి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. However, in the E2 mechanism, a base is part of the rate determining step and it has a huge influence on the mechanism. అంటే ఈ E2 మెకానిజంలో మనం యూజ్ చేసే బేస్ అనేది ఓకే రేట్ డిటర్మినింగ్ స్టెప్లో అది కూడా ఒక పార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఈ స్టెప్ అనేది ఐ మీన్ ఆ బేస్ ఇన్ఫ్లూయెన్స్ ఉన్న స్టెప్ అనేది బేస్ ఇన్ఫ్లూయెన్స్ వల్ల మెకానిజం ఈ E2 మెకానిజం అనేది బాగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుంది. ద రియాక్షన్ రేట్ ఈజ్ మోస్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బోత్ ద ఎలిమినేటింగ్ ఏజెంట్ అండ్ ద సబ్స్ట్రేట్. సో ఈ రియాక్షన్ రేట్ అనేది రెండిట్ల మీద బేస్ అయి ఉంటుంది, సబ్స్ట్రేట్ మీద అండ్ ఎలిమినేటింగ్ ఏజెంట్ మీద, బోత్ మాలిక్యూల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇట్ ఎగ్జిబిట్స్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. చూడండి, ఒకేసారి కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బాండ్ అండ్ కార్బన్కి హాలోజన్కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అవుతున్నాయి అని చెప్పాము. ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ని కార్బన్కి ఇస్తూ అది వెళ్తుందంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది దాని మీద ఉండే లోన్ పెయిర్ని హైడ్రోజన్కి ఇస్తుంది. ఈ హైడ్రోజన్ దాని దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ని కార్బన్కి డొనేట్ చేస్తుంది. అప్పుడు కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ H+ ఈ ఆక్సిజన్ మీద ఉండే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుని ఈ ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అదే ఆ రియాక్షన్ ఐ మీన్ ఆ స్టేజ్లోనే ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే అదే టైంలో ఈ సెకండ్ కార్బన్ మీద ఉండే హాలోజన్ ఈ బ్రోమిన్ అనేది ఎలక్ట్రాన్స్ని తీసుకుని బ్రోమైడ్ అయాన్గా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, బ్రోమిన్ వెళ్ళిపోవడం వలన ఎలక్ట్రాన్స్ని తీసుకుని హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ఇచ్చి వెళ్ళిపోవడం వలన ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఒక కార్బన్ మీద పాజిటివ్ ఒక కార్బన్ మీద నెగిటివ్ ఫామ్ అయింది కాబట్టి ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి. సో ఒక కార్బన్ మీద నెగిటివ్ ఒక కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది బయటకు వెళ్ళిపోతున్న హైడ్రోజన్ ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకుని వాటర్ మాలిక్యూల్గా బయటకు వస్తుంది అండ్ ఈ బ్రోమిన్ కూడా బయటకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనేది ఈ రియేజెంట్ మీద అండ్ ఈ ఎలిమినేటింగ్ సబ్స్ట్రేట్ మీద ఎలిమినేటింగ్ ఏజెంట్ మీద కూడా బేస్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ E1CB రియాక్షన్. ఇన్ ద ECB రియాక్షన్ దెర్ ఈజ్ రివర్సిబుల్ ఫార్మేషన్ ఆఫ్ ద కాంజుగేట్ బేస్ ఫాలోడ్ బై ఎ స్లో ఎలిమినేషన్. ఈ మెకానిజంలో ఏం జరుగుతుందంటే ఏ బేస్ అయితే రియాక్షన్ స్టార్టింగ్ ఇన్వాల్వ్ అవుతుందో అదే మళ్ళీ ఫామ్ అవడం అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ స్లో ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ మనం తీసుకున్న బేస్ అనేది దాని దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ని ఇస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఉండే హైడ్రోజన్ అనేది దాని దగ్గర ఉన్న అంటే హైడ్రోజన్కి కార్బన్కి మధ్య ఉన్న బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ని కార్బన్కి డొనేట్ చేసి అది H+గా వెళ్ళిపోతూ ఈ OH అంటే ఈ ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఇదిగోండి H2గా బయటకు వచ్చింది. ఓకే, రివర్సిబుల్ ఫార్మేషన్. ఈ కాంజుగేట్ బేస్ అనేది రివర్సిబుల్ ఫార్మేషన్ ఫామ్ అవుతుంది రివర్స్లో. అండ్ ఈ హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేసి వెళ్ళిపోవడంతో ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అయ్యింది. దిస్ ఈజ్ ద రివర్సిబుల్ రియాక్షన్, రివర్సిబుల్ ఫార్మేషన్ అండ్ ఫాస్ట్ స్టెప్. దిస్ ఈజ్ ద ఫాస్ట్ స్టెప్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కార్బన్ మీద ఉండే నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడంతో ఈ పక్క కార్బన్ మీద ఉండే బ్రోమిన్ అనేది ఎలక్ట్రాన్స్ని తీసుకుంటూ బ్రోమైడ్గా బయటకు వస్తుంది, Br-. ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ రావడంతో సెకండ్కి థర్డ్ కార్బన్కి మధ్య బాండ్ అనేది న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్లో స్టెప్. అండ్ సేర్జెఫ్ రూల్ ఏం చెప్తుంది అంటే ఏ కార్బన్ దగ్గర అయితే హైడ్రోజన్స్ తక్కువగా ఉన్నాయో ఆ కార్బన్ మీద నుంచి హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అవ్వాలి అనేది సేర్జెఫ్ రూల్ మనకి చెప్తుంది. ఓకే, ఏ కార్బన్ దగ్గర అయితే హైడ్రోజన్స్ తక్కువగా ఉన్నాయో ఆ కార్బన్ నుంచి హైడ్రోజన్స్ అనేవి రిలీజ్ అవ్వాలి, బయటకు రావాలి అని. ఇక్కడ ఒకసారి రియాక్షన్ చూడండి.
ఇక్కడ ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ లేవు అసలు. మనకి కార్బన్ దగ్గర అట్లీస్ట్ 1 హైడ్రోజన్ అయినా ఉంటేనే అది ఆ హైడ్రోజన్ని బయటికి రిలీజ్ చేయగలదు. ఓకే, లాస్ అవ్వగలదు. ఈ కార్బన్కి లెఫ్ట్ సైడ్ ఉండే కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, అండ్ ఈ కార్బన్కి రైట్ సైడ్ ఉండే కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్, అండ్ ఈ కార్బన్కి అటాచ్ అయిన థర్డ్ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో 1 2 3 ఈ 3 కార్బన్స్లో ఈ కార్బన్కి అటాచ్ అయిన ఈ 3 కార్బన్స్లో ఈ సెకండ్ కార్బన్, అంటే ఇక్కడ ఈ కార్బన్ బేస్ చేసుకుని చెప్తే ఇది ఫస్ట్ కార్బన్, ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజనే ఉంది. ఓకే, ఈ హైడ్రోజన్ని కార్బన్ లాస్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇది సేర్జాఫ్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇక్కడ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఉండే OH గ్రూప్లో ఆక్సిజన్ మీద ఉండే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్కి డొనేట్ చేస్తుంది. అప్పుడు ఈ ఆక్సిజన్కి H+కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది. అప్పుడు ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య బాండ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ప్లస్ అనేది న్యూట్రల్ అవ్వడం కోసం ఇక్కడ ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే ఈ ఎలక్ట్రాన్స్ని ఇది తీసుకుంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న యాటమ్ తీసుకున్నట్లయితే అక్కడ పాజిటివ్ న్యూట్రల్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ దాని వైపుకి వచ్చి. అప్పుడు ఇక్కడ కార్బన్ లాస్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్కి కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ మొత్తం తీసుకున్నప్పుడు కార్బన్ అనేది ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో కార్బన్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది లాస్ అయింది కాబట్టి ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ H2O కింద వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేసింది. వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు రావడం జరిగింది. ఇక్కడ ఫామ్ అయిన క్యాటయాన్ని కార్బోక్యాటయాన్ అని మనం పిలుస్తున్నాం. మెకానిజం చూస్తే కనుక ఈ ఫామ్ అయిన కార్బోక్యాటయాన్, ఓకే, కార్బోక్యాటయాన్ పక్కనున్న ఏ కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అవుతుందో బయటకు వెళ్ళిపోతుందో ఆ కార్బన్కి అండ్ ఈ C+ ఈ కార్బోక్యాటయాన్ ఉన్న ఇవి పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ కార్బన్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీని పక్కన 1 2 3 అనుకుంటే ఇది ఫస్ట్ ఈ కార్బన్కి లెఫ్ట్ సైడ్ ఉన్న కార్బన్ ఫస్ట్ కార్బన్, అండ్ ఇది సెకండ్ కార్బన్, అండ్ ఇది థర్డ్ కార్బన్ అనుకున్నట్లయితే ఫస్ట్ కార్బన్ మీద నుంచి అయినా హైడ్రోజన్ వెళ్ళిపోయినప్పుడు ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ రావచ్చు. లేదు ఇక్కడ సెకండ్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ అనేది H+గా ఎలక్ట్రాన్స్ని కార్బన్కి ఇచ్చేసి అది H+గా బయటకు వెళ్ళొచ్చు. అప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ రావచ్చు. లేదు ఈ థర్డ్ కార్బన్ మీద ఉన్న 3 హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని ఈ కార్బన్కి ఇచ్చేసి అది పాజిటివ్గా బయటకు వెళ్ళి ఈ కార్బన్ నెగిటివ్ ఫామ్ అవ్వచ్చు. సో అప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవ్వచ్చు. సో మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ దగ్గర ఇక్కడ డబుల్ బాండ్, అండ్ ఈ సెకండ్ కార్బన్కి దీనికి డబుల్ బాండ్, అండ్ ఇక్కడ డబుల్ బాండ్, 3 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కొంచెం చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది, అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఈ 3 సబ్స్టిట్యూయెంట్ అంటే ఈ 3 ప్రొడక్ట్స్లో ఈ టెట్రా సబ్స్టిట్యూటెడ్ అనేది మోర్ స్టేబుల్. ఓకే, ఈ కార్బన్కి 1 2 3 ఓకే 1 2 3 4 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి టెట్రా సబ్స్టిట్యూటెడ్ అనేది మోర్ స్టేబుల్. ఇక్కడ ఈ కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయింది, అండ్ ఈ కార్బన్కి 1 2 3 కార్బన్స్ అటాచ్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రై సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్. అండ్ థర్డ్ది ఈ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయి ఉన్నాయి అంటే 2 కార్బన్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి. సో ఇది డై సబ్స్టిట్యూటెడ్. మనకి మోర్ అంటే ఆల్కేన్ గ్రూప్ ఉన్నప్పుడు మోర్ సబ్స్టిట్యూయెంట్స్ ఆ ఆల్కేన్ గ్రూప్ డబుల్ బాండ్ ప్రెసెంట్ అయిన కార్బన్స్కి మోర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే అది మోర్ స్టేబుల్ ఆల్కేన్ అనేది అవుతుంది. సో సేర్జాఫ్ రూల్ ప్రకారం చెప్పిన రూల్ ప్రకారం ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయినట్లయితే అక్కడ ఫామ్ అయ్యే ప్రొడక్ట్ అనేది మోర్ స్టేబుల్ అవుతుంది కాబట్టి అదే మేజర్ ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది. మోర్ స్టేబుల్ కాబట్టి మేజర్ అమౌంట్లో అది ఫామ్ అవుతుంది. బై ద డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఓకే, అంటే ఆల్కేన్స్ అంటే సింగిల్ బాండ్ ఉండేవి. ఆల్కేన్స్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ అయింది అంటే అక్కడ మనం ఆల్కేన్ని ఆల్కైల్గా రిప్రజెంట్ చేస్తాం. హ్యాలోజన్ యాడ్ అయింది కాబట్టి ఆల్కైల్ హ్యాలైడ్, అంటే వెళ్ళిపోయిన హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది 2 కార్బన్స్ కాబట్టి ఈ సింగిల్ బాండ్ మాత్రమే ఉంది కాబట్టి ఈథేన్
ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయి ఆ ప్లేస్లో క్లోరిన్ వచ్చింది. ఒక హైడ్రోజన్ వెళ్ళింది అంటే అక్కడ మనం ఈథేన్ అనకుండా ఇథైల్ అంటాము. క్లోరిన్ వచ్చింది కాబట్టి ఇథైల్ క్లోరైడ్. దీనికి ఒక బేస్ యూజ్ చేసాం. ఓకే, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఆల్కహాలిక్ KOH అండర్గోస్ డీహైడ్రోహాలోజినేషన్ టు ఫార్మ్ ఆల్కీన్స్. ఇక్కడ హియర్ ఆల్సో ఎలిమినేషన్ టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు సేజ్ఎఫ్ రూల్. సేజ్ఎఫ్ రూల్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే ఏ కార్బన్ దగ్గర అయితే తక్కువ హైడ్రోజన్ ఉన్నాయో ఆ కార్బన్ నుంచి హైడ్రోజన్ రిలీజ్ అవ్వాలి, బయటకు వెళ్ళిపోవాలి. ఏ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ తక్కువగా ఉన్నాయో ఆ కార్బన్ నుంచి హైడ్రోజన్ అనేది రిలీజ్ అయిపోతే ఎలిమినేట్ అయిపోతే అక్కడ మనకి సేజ్ఎఫ్ రూల్ అప్లై అయినట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎథైల్ క్లోరైడ్లో ఈ కార్బన్ నుంచి క్లోరిన్ వెళ్తుంది, ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ వెళ్తుంది, ఇథిలీన్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ KCl అండ్ ఈ OHను ఇక్కడ రిలీజ్ అయిన హైడ్రోజన్ నుంచి H2O వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ 1-chloro-propane అంటే 1, 2, 3 కార్బన్స్ ఉన్నాయి, ఒక క్లోరో ఫస్ట్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి 1-chloro, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్, అండ్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN ప్రోపేన్. దీన్ని ఎథైల్ క్లోరైడ్ చెప్పినట్టుగా చెప్పాలి అంటే అప్పుడు మనం ఇక్కడ ప్రొపైల్ క్లోరైడ్ అని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2-chloro-propane 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపు, సింగిల్ బాండ్స్ కాబట్టి ANE ప్రోపేన్. క్లోరిన్ అనేది 1, 2, 3 సెకండ్ కార్బన్ మీద ప్రజెంట్ అయింది కాబట్టి 2-chloro-propane. సో ఇక్కడ మనకి అంటే క్లోరిన్ యాడ్ అయి ఉన్న ఈ కార్బన్ నుంచి క్లోరిన్ బయటకు వెళ్ళినప్పుడు దానికి పక్కన ఉన్న కార్బన్ నుంచి హైడ్రోజన్ బయటకు వెళ్తే ఈ ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అయ్యి ఇథిలీన్ ఫామ్ అయింది. ప్రొపైల్ క్లోరైడ్ తీసుకున్నప్పుడు ప్రోపీన్ ఫామ్ అయింది, అండ్ ప్రొపైల్ క్లోరైడే ఇది కూడా, కాకపోతే క్లోరిన్ పొజిషన్ చేంజ్ అయింది, సెకండ్ కార్బన్ మీద ప్రజెంట్ అయ్యింది. సో ఇక్కడ కూడా మనకి ప్రోపీన్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క రియాక్టివిటీ ఎలా ఉంటుంది, దాని ఆర్డర్ ఎలా ఉంటుంది? ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏంటి? ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఉంటాయి. వీటిలో ఏది ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, ఏది ఎక్కువగా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అనేది దాని ఆర్డర్ అనేది ఎలా ఉంది అనేది చెప్తాము. ఫస్ట్ 2 factors ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద కార్బోకేటయాన్. కార్బోకేటయాన్ అంటే కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవడం, దాని యొక్క రేట్ అనేది 2 factors ఎఫెక్ట్ చేస్తుంది. 2 factors వలన అది ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ లీవింగ్ గ్రూప్ తీసుకుంటే, లీవింగ్ గ్రూప్ అనేది అంటే మనం అక్కడ RI అయోడిన్, RBr బ్రోమిన్, RCl క్లోరిన్, RF ఫ్లోరిన్ ఇలా ఉన్నప్పుడు వేటి యొక్క త్వరగా అవకాశం ఉంది లీవింగ్ గ్రూప్, ఈ వీటిలో ఏది తీసుకుంటే త్వరగా లీవ్ అవుతుంది హాలోజన్ అంటే కనుక RIతో RBr కంటే కూడా RI నుంచి ఎక్కువ అవకాశం ఈజ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ RBrకి, నెక్స్ట్ RClకి అండ్ RFకి. ఓకే, ఇంక్రీజింగ్ రియాక్టివిటీ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కార్బోకేటయాన్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది అంటే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటే అక్కడ ఫామ్ అయిన కార్బోకేటయాన్ అనేది స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇప్పుడు టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి, ఫస్ట్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటి, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఒక కార్బన్కి హాలోజన్ యాడ్ అయి ఉన్న కార్బన్ని బేస్ చేసుకోవాలి. దీనికి ఒక కార్బన్ అటాచ్ అయి ఉంటే ప్రైమరీ. ఓకే, బ్రోమిన్కి ఒక కార్బన్ అటాచ్ అయిందని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కాదు, బ్రోమిన్ అటాచ్ అయి ఉన్న కార్బన్కి, ఓకే, ఈ కార్బన్కి ఒక కార్బన్ అటాచ్ అయి ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. ఆల్కైల్ అంటే సింగిల్ బాండ్స్ ఉంటాయి అండ్ హాలోజన్ ఆల్కైల్ హ్యాలైడ్. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మీరు సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఏంటో చెప్పేయచ్చు. ఎలా? బ్రోమిన్ యాడ్ అయిన హాలోజన్ యాడ్ అయిన కార్బన్కి చూడండి, రైట్ సైడ్ ఒక కార్బన్ యాడ్ అయి ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్, 2 కార్బన్స్ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం. యాజ్ వెల్ యాజ్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే హాలోజన్ అటాచ్ అయిన కార్బన్కి 3 కార్బన్స్ అనేవి యాడ్ అయి ఉన్నాయి. సో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. వీటిలో మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది మోర్ స్టేబుల్. ఓకే,
Next, Hoffman eliminations. Propylamine heating in presence of methyl iodide, silver oxide, water to give alkane. Methylamine, silver iodide and silver hydroxide. ఆల్కీను మెథైలెమీను సిల్వర్ అయోడైడ్ సిల్వర్ హైడ్రాక్సైడ్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. అంటే ప్రొపైల్ ఎమీన్ తీసుకున్నాము. ఇక్కడ ప్రొపైల్ అంటే ప్రోప్ అంటే 3 కార్బన్స్. ఓకే, 3 కార్బన్స్. ఇక్కడ ఒక హైడ్రోజన్ తక్కువగా ఉంది అంటే ఒక గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అయ్యింది అంటే అక్కడ ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతేనే అక్కడ ఒక గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. అంటే మనకి కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉండాలి? 1 2 3 4. కార్బన్ అనేది 4th గ్రూప్, దాని వ్యాలెన్సీ 4. సో 4 బాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండాలి. 4 బాండ్స్ 4 హైడ్రోజన్స్తో ప్రజెంట్ అయి ఉంటే ఆల్కేన్. అందులో ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఏదైనా గ్రూప్ సబ్స్టిట్యూట్ అయినట్లయితే మనం అక్కడ ప్రోపేన్ బదులు ప్రొపైల్ అంటాము. వైఎల్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఇక్కడ ఎమీన్ ఉంది కాబట్టి ప్రొపైల్ ఎమీన్, 3 కార్బన్స్ అండ్ ఒక ఎమీన్, ప్రొపైల్ ఎమీన్. దీన్ని మెథైల్ అయోడైడ్, సిల్వర్ ఆక్సైడ్ అండ్ మెర్క్యూరీ ప్రెజెన్స్లో సిల్వర్ ఆక్సైడ్ అండ్ వాటర్ ప్రెజెన్స్లో హీట్ చేస్తున్నప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? ప్రోపీన్ ఫామ్ అయింది. అంటే ఈ ఎమీన్ గ్రూప్ ఏ కార్బన్కి అటాచ్ అయి ఉంది? ఈ ఫస్ట్ కార్బన్కి. ఈ ఫస్ట్ కార్బన్ నుంచి NH2 రిలీజ్ అయితే దీని పక్కనున్న కార్బన్ నుంచి హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ NH2 అండ్ ఈ NH2 అనేది ఈ CH3తో బయటకు వస్తుంది. ఓకే, అండ్ ఈ హైడ్రోజన్ కూడా రిమూవ్ అయ్యి మనకి ఈ ఫస్ట్ అండ్ సెకండ్, ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్స్ నుంచి మధ్యలో మనకి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇంకా ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతున్నాయి? ఇక్కడ మనం మెథైల్ అయోడైడ్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ మెథైల్ గ్రూప్ అనేది ఎమీన్ గ్రూప్ బయటకు రిలీజ్ అవుతున్నప్పుడు దాంతో రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకి మెథైల్ ఎమీన్ అనేది ఫామ్ అయ్యింది. అండ్ ఈ అయోడిన్ అనేది సిల్వర్తో కలిసి సిల్వర్ అయోడైడ్ ఫామ్ అయింది. అండ్ వాటర్ నుంచి మనకి OH అనేది ఇక్కడ సిల్వర్ హైడ్రాక్సైడ్గా, యాక్వా సిల్వర్ హైడ్రాక్సైడ్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రోపీన్ అనేది ఎలాగా అంటే హాఫ్మెన్ రియాక్షన్ ఎలిమినేషన్లో ప్రొపైల్ ఎమీన్ హీటింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మెథైల్ అయోడైడ్, సిల్వర్ ఆక్సైడ్, వాటర్ టు గివ్ ఆల్కీన్. ఇక్కడ మనం ప్రొపైల్ తీసుకున్నాం కాబట్టి ప్రోపీన్ ఫామ్ అయింది. అండ్ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్. మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ అంటే మార్కోనిక్ ఆఫ్ రూల్ ఏం చెప్తుంది అంటే మనం తీసుకున్న రియేజెంట్లో నెగిటివ్ పార్ట్ అనేది అంటే సపోజ్ ఈ HBrలో నెగిటివ్ పార్ట్ ఎవరు? Br మైనస్. ఈ నెగిటివ్ పార్ట్ అనేది ఏ కార్బన్కి అయితే వెళ్ళి యాడ్ అవుతుందో ఆ కార్బన్కి డబుల్ బాండ్ యాడ్ అయి ఉన్న కార్బన్స్లో అంటే ఏ కార్బన్స్ మధ్యలో డబుల్ బాండ్ ఉందో ఆ కార్బన్స్లో ఏ కార్బన్కి హైడ్రోజన్స్ తక్కువగా ఉన్నాయో అటువంటి కార్బన్కి ఈ నెగిటివ్ పార్ట్ వచ్చి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మార్కోనిక్ ఆఫ్ రూల్. లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉండాలి, అటువంటి కార్బన్కి బ్రోమిన్ అనేది వచ్చి యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి Br మైనస్ ఈ కార్బన్కి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఈ కార్బన్కి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ రైట్ సైడ్ షిఫ్ట్ అయితే కనుక ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయితే ఈ రైట్ సైడ్ ఉన్న కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్కి Br మైనస్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే మనకి ఛాన్స్ అనేది ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. సో మనకి ప్రొడక్ట్స్ చూడండి 2 బ్రోమోప్రోపేన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అండ్ 1 బ్రోమోప్రోపేన్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇందులో ఇది మేజర్ ప్రోడక్ట్గా మనం చెప్తున్నాం అకార్డింగ్ టు మార్కోనిక్ ఆఫ్ రూల్. ఎక్కడైతే తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్కి బ్రోమిన్ అనేది నెగిటివ్ పార్ట్ అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మెకానిజం చూసుకుంటే in the addition reaction between propene and HBr gives 2 products in which 2-bromopropane is formed as a major 80%. This is due to the intermediate involved in the formation of 2-bromopropane is more stable secondary carbocation. మనం ఇక్కడ ఇది మేజర్ ప్రొడక్ట్ 2-bromopropane అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి రైట్ సైడ్కి షిఫ్ట్ అయినప్పుడు ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్కి ఎన్ని కార్బన్స్ యాడ్ అయినాయి అని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్కి 1 అండ్ రైట్ సైడ్ 2 కార్బన్స్ యాడ్ అయినాయి కాబట్టి ఇది సెకండరీ కార్బోకేటైన్ అంటాం. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫస్ట్ కార్బన్ మీద యాడ్ అవుతుంది, ఫామ్ అవుతుంది. సో దీన్ని ప్రైమరీ కార్బోకేటైన్ అంటాము. ప్రైమరీ కార్బోకేటైన్తో కంపేర్ చేస్తే సెకండరీ కార్బోకేటైన్ అనేది మోర్ స్టేబుల్ కాబట్టి బ్రోమిన్ యాడ్ అయిన తర్వాత ఈ ఫామ్ అయ్యే ఈ ప్రొడక్ట్ అనేది 2-bromopropane అనేది మోర్ స్టేబుల్ అండ్ మేజర్ ప్రొడక్ట్.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ రియాక్షన్లో చూడండి హెచ్బిఆర్ అనేది హెచ్బిఆర్లో బ్రోమిన్ అనేది బిఆర్ మైనస్గా వస్తున్నప్పుడు ఓకే ఈ కార్బన్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఐ మీన్ ఈ బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మనకి రైట్ సైడ్ షిఫ్ట్ అయినప్పుడు ఈ కార్బన్కి మిడిల్ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయ్యి సెకండరీ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది. అంటే ఈ మధ్యలో ఉన్న దానికి ఐ మీన్ సెంటర్లో ఉన్న కార్బన్కి రైట్ సైడ్ ఒక కార్బన్ లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్ అంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది సెకండరీ కార్బోకేటైన్. ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే దీనికి యాడ్ అయ్యి బ్రోమిన్ యాడ్ అయిన తర్వాత ఫామ్ అయ్యే ప్రొడక్ట్ అనేది మోర్ స్టేబుల్ అండ్ మేజర్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాంటీ మార్కోనికాఫ్స్ రూల్. యాంటీ మార్కోనికాఫ్స్ రూల్కి ఆపోజిట్లో చెప్తుంది. ఓకే, ఇక్కడ పెరాక్సైడ్ అనేది ఓకే ఈ రియాక్షన్ అనేది పెరాక్సైడ్ ప్రెసెన్స్లో జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ తీసుకునే ఐ మీన్ ఇక్కడ జరిగే ఎడిషన్ రియాక్షన్ అనేది ఫ్రీ రాడికల్ మెకానిజం. మార్కోనికాఫ్స్లో కార్బోకేటైన్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఓకే అక్కడ మెకానిజం అనేది దేని ద్వారా జరుగుతుంది, కార్బోకేటైన్ ఇంటర్మీడియట్గా ఫామ్ అవడం ద్వారా తో మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది, ఆ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ రియాక్షన్ చూసుకుంటే మనం ప్రోపీన్ తీసుకున్నాం, హెచ్బిఆర్ తీసుకున్నాం, సేమ్ రియాక్టెన్స్ మార్కోనికాఫ్స్ రూల్లో ప్రోపీన్ అండ్ హెచ్బిఆర్ తీసుకున్నాము. కానీ ఇక్కడ తీసుకునే ఈ రియేజెంట్ అంటే పెరాక్సైడ్ తీసుకుంటున్నాము. ఈ పెరాక్సైడ్ తీసుకున్నప్పుడు మనకి అక్కడ ఫ్రీ రాడికల్ మెకానిజం అనేది జరిగినప్పుడు ఫ్రీ రాడికల్ మెకానిజం జరిగినప్పుడు ఇక్కడ మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలి. బ్రోమిన్ ఫస్ట్ కార్బన్కి లేదా సెకండ్ కార్బన్కి యాడ్ అవుతుంది. చూడండి ఇదిగోండి ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి. కానీ ఈసారి ఫస్ట్ కార్బన్ మీద బ్రోమిన్ యాడ్ అయింది 93% అనేది ఫామ్ అయింది యాంటీ మార్కోనికాఫ్స్ రూల్లో. ఓకే, ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హెచ్న్యూ అంటే ఈ ప్రెజెన్స్లో మనకి ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఉండే ఈ బాండ్లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది హోమోజీనియస్ అంటే సమానంగా బ్రేక్ అయ్యి ఇలా ఈ ఆక్సిజన్కి ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ ఆక్సిజన్కి ఒక ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆర్ఓ ఫ్రీ రాడికల్ అనేది 2 ఫామ్ అయినాయి. ఓకేనా, అంటే ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్స్ అనేవి 2 ఫామ్ అయినాయి. సో 2 ఆర్ఓ ఫ్రీ రాడికల్, ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్ ఓకే లైట్ ప్రెజెన్స్లో జరిగింది. ఈ ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్ అనేది హెచ్బిఆర్తో రియాక్ట్ అయ్యి బిఆర్ రాడికల్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రోపీన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రీ రాడికల్ మెకానిజం కాబట్టి ఇలా కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్న ఎలక్ట్రాన్స్ అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోము. ఇక్కడ ఉండే 2 ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్ ఈ కార్బన్కి ఒక ఎలక్ట్రాన్ ఈ కార్బన్కి వచ్చినప్పుడు అక్కడ మనకి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినాయి. ఈ కార్బన్కి ఒక రాడికల్, ఈ కార్బన్కి ఒక రాడికల్. అప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయిన బిఆర్ రాడికల్ అనేది ఇక్కడున్న కార్బన్ రాడికల్తో కలిసి CH2Br ఫామ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ రాడికల్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయిన ఐ మీన్ ఇక్కడ ఉండే హైడ్రోజన్ రాడికల్ అనేది ఈ కార్బన్ రాడికల్తో కలిసి ఇక్కడ ఒక హైడ్రోజన్తో పాటు ఇక్కడ ఇంకో హైడ్రోజన్ యాడ్ అయ్యి CH2 అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిన ఫ్రీ రాడికల్ అనేది సెకండరీ ఫ్రీ రాడికల్. ఓకేనా, సెకండరీ ఫ్రీ రాడికల్ అంటే మనకి కార్బన్కి ఫ్రీ రాడికల్ ఉన్న కార్బన్కి లెఫ్ట్ సైడ్ ఒక కార్బన్ అండ్ రైట్ సైడ్ ఒక కార్బన్ అనేది యాడ్ అయినాయి. 2 కార్బన్స్ యాడ్ అయినాయి కాబట్టి ఇది సెకండరీ ఫ్రీ రాడికల్, మోర్ స్టేబుల్. సో మనకి ఫ్రీ రాడికల్ స్టెబిలిటీని బట్టి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ మేజర్ ప్రోడక్ట్లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ప్రైమరీ అంటే 1 బ్రోమో ప్రోపేన్ అనేది మేజర్ ప్రోడక్ట్లో ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఫ్రీ రాడికల్స్లో ఈ ఇది ఫస్ట్ కార్బన్ మీద ఫ్రీ రాడికల్, సెకండ్ కార్బన్ మీద ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినప్పుడు బ్రోమిన్ ఈ కార్బన్ మీద ఉండే రాడికల్తో ఈ బ్రోమిన్ రాడికల్ రియాక్ట్ అయితే కనుక చూడండి ఇక్కడ మిడిల్ కార్బన్ మీద బ్రోమిన్ యాడ్ అయింది. అప్పుడు ఫ్రీ రాడికల్ ఏ కార్బన్ మీద ఉంది, ఫస్ట్ కార్బన్. ఆ కార్బన్కి ఎన్ని కార్బన్స్ యాడ్ అయినాయి, 1 కార్బన్ ఓన్లీ. సో ఇది ప్రైమరీ ఫ్రీ రాడికల్. ఓకే, ప్రైమరీ ఫ్రీ రాడికల్ లెస్ స్టేబుల్. ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్తో ఈ హైడ్రోజన్ రాడికల్ అనేది కలిసి CH3 అనేది ఫామ్ అయ్యింది. సో ఇది 7% ఫామ్ అయింది డ్యూ టు ఫ్రీ రాడికల్ మెకానిజం. ప్రైమరీ రాడికల్ ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ సెకండరీ రాడికల్. సో ఇంకా మీరు ఇక్కడ ఈ టాపిక్స్ గురించి
రిఫర్ చేయాల్సిన బుక్స్ మారిసన్ అండ్ ఫినార్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బుక్స్ని రిఫర్ చేయండి.